Hi friends, welcome to my channel Prince Worship. Today recipe mutton curry in my style. దీనికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆనియన్స్, చిల్లీస్, టమాటోస్, కర్రీ లీవ్స్, ఎండుమిర్చి, బిర్యానీ స్పైసెస్, అల్లం వెల్లుల్లి పేస్ట్. ముందుగా స్టవ్ని అయితే ఆన్ చేసుకున్నాను. ఒక వెడల్పాటి ప్యాన్ అయితే తీసుకున్నాను. ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక 5 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేశాను. ఎందుకంటే ఈ కర్రీకి ఆయిల్ కాస్త ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ హీట్ అయినాక బిర్యానీ స్పైసెస్, కటింగ్ చేసుకుని పక్కన పెట్టుకున్న ఆనియన్ ముక్కల్ని యాడ్ చేసుకున్నాను. అలాగే చిల్లీస్ని కూడా యాడ్ చేసుకున్నాను, కర్రీ లీవ్స్ని. ఇప్పుడు మరో పక్క మసాలాని అయితే ప్రిపేర్ చేసుకుందాం. ఈ ఒక్క మసాలా వేయడం వలన మటన్ కర్రీకి అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. దీనిలోనికి ఎర్రుల్లి, ఎండుమిర్చి, టమాటో, జీలకర్ర వేసుకొని మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు వేగుతున్న తాలింపులోనికి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. నేను 1/2 కిలో మటన్ అయితే నీట్గా కడిగి క్లీన్ చేసుకొని యాడ్ చేసుకున్నాను. మీలో ఎంతమందికి ఈ మటన్ కర్రీ అంటే ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ముందుగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకున్న పేస్ట్ని అయితే మటన్లో యాడ్ చేసుకొని ఈ విధంగా మూతను అయితే పెట్టుకోవాలి. ఈ విధంగా చేయడం వలన మనకి పేస్ట్ అయితే మటన్ మొత్తానికి నీట్గా పడుతుంది. ఒకసారి వీడియోలో చూపిస్తున్న విధంగా నీట్గా కలుపుకోండి. దీనిలోనికి 1 టేబుల్ స్పూన్ సాల్ట్, ఇంకా టేస్ట్కి సరిపడా కారం ఎక్కువ తినేవారు కాస్త ఎక్కువగానే యాడ్ చేసుకోండి. నేనైతే ఒక 4 టేబుల్ స్పూన్ కారం అయితే యాడ్ చేసుకున్నాను. చిటికెడు పసుపుని కూడా యాడ్ చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ మటన్ మసాలాని యాడ్ చేసుకోండి. కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని హై ఫ్లేమ్లో ఒక 20 మినిట్స్ పాటు కుక్ చేసుకోండి. చూడండి, మటన్ గ్రేవీ అయితే ఈ విధంగా రెడీ అయింది. ఫైనల్గా మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Bye bye.